శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఎప్పుడైనా ఒక మహాత్ముడు ఆవిర్భవించాలి అంటే దాని వెనక తల్లిదండ్రులు వారి వంశంలో వారు చేసినటువంటి గొప్ప తపస్సు ప్రధానమైన కారణమై ఉంటుంది. మీరు ఏ మహాత్ముడి జీవిత వృత్తాంతాన్ని పరిశీలించండి, ఇది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ వంశంలో తాతగారో ముత్తాతగారో తండ్రి గారో లేకపోతే వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ చేసినటువంటి ఎనలేని భగవద్భక్తి, వాళ్ళు చేసిన తపస్సు, వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు చేసిన దాన ధర్మాలు, ఇటువంటి వాటి కారణంగా వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినటువంటి వారు, ఆ వంశాన్ని ఉద్ధరించగలిగినటువంటి మహాత్ములు జన్మిస్తూ ఉంటారు. వారి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వారి కీర్తి అజరామరమై అట్లాగే ఈ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది. దానిచేత ఆ ఇంటి పేరు ఆ వంశము ధరిస్తూ ఉంటాయి. మహాభారతాది గ్రంథములను పరిశీలిస్తే వాళ్ళని వంశకర్తలు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆ ఇంటి పేరుకి వాళ్ళు పుట్టిన తరువాత అంత ప్రఖ్యాతి వస్తుంది, ఆ గోత్రానికి అంత ప్రఖ్యాతి వస్తుంది, ఆ వంశానికి అంత ప్రఖ్యాతి వస్తుంది. అట్లా తీసుకురాగలిగినటువంటి మహాత్ముల యొక్క జననం, గత జన్మలలో వారు చేసుకున్న పుణ్యం, వారి తల్లిదండ్రులు తాతలు చేసిన పుణ్యం. భాగవతంలో యశోద మాట్లాడుతూ ఒక మాట అంటుంది, గత జన్మంబుల నీమినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో సత్యంబుల నీమి పల్కితిమో ఏ చింతారతిన్ పొద్దుపృచ్చితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రుక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. ఒక బిడ్డ గొప్ప ప్రమాదంలోకి వెళ్ళి మళ్ళీ బ్రతికి బట్ట కట్టాలన్నా, వంశంలో ఒక మహాపురుషుడు ఆవిర్భవించాలన్నా ఎంతంత గొప్ప పుణ్యాలు చేసుకుంటే అట్లా జరుగుతుంది అన్నదాన్ని యశోద చెప్తుంది. గత జన్మలలో మేము ఎటువంటి గొప్ప గొప్ప నోములు నోచామో, ఏ యాగాలు చేశామో, ఎటువంటి మంచి మాటలు మాట్లాడుకుంటూ బ్రతికామో, ఎటువంటి సిద్ధపురుషులు ఉన్న ఆశ్రమ ప్రదేశాన్ని మా కాలుతో తొక్కామో, ఏ సత్యాన్ని పలికామో, ఏ మహాత్ముడికి పట్టెడు అన్నం పెట్టామో, ఆయన ఆర్తి తీర్చామో, ఇవాళ మాకు కృష్ణ పరమాత్మ మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుగా ఆపద నుండి గట్టెక్కి దక్కాడు అంటుంది. ఘంటసాల గారి జీవన వృత్తాంతాన్ని పరిశీలిస్తే ఆయనే అంగీకరించినట్లుగా ఆయన ఆవిర్భవించడానికి కారణం కూడా వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి మహాద్భుతమైనటువంటి శివపూజ. ఆయన 1922 సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున పుట్టారు. అందుకు కదా ఇవాళ ఘంటసాల గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారి తండ్రి గారు టేకుపల్లి సూర్యనారాయణ గారు, తల్లిగారు రత్తమ్మ గారు. వారి తండ్రి గారైనటువంటి సూర్యనారాయణ గారు విశేషమైనటువంటి శివపూజా దురంధరులు. ఎంత శివపూజా దురంధరులు అంటే వారి యొక్క జీవిత విశేషాల్ని చదివినప్పుడు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఆయనకి సాంసారిక స్పృహ బహు తక్కువ. ఆయనకి ఇల్లు, ఇంటి నిర్వహణ, దాని కష్ట సుఖాల గురించి అంత పెద్ద పట్టింపు ఉండేది కాదు అంటే కర్తవ్యత నిర్వహణ యందు విస్మృతి కలిగిన వారు అని కాదు. భగవంతుని యందు అంత ప్రగాఢమైన భక్తి, అంత భక్తి చేత ఆయన ఎప్పుడు మృదంగాన్ని వీపుకు కట్టుకొని మధ్యలో ఉన్నటువంటి పిల్లవాడు అంటే అన్నదమ్ములు ఆదినారాయణ శాస్త్రి గారు, వెంకటేశ్వరరావు గారు, సదాశివరావు గారు. మధ్యలో ఉన్నటువంటి వారు వెంకటేశ్వరరావు గారు, ఘంటసాల గారు. వారిని భుజం మీద కూర్చోపెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళల్లో ఎక్కడ భగవత్ సంబంధమైన భజన జరుగుతున్నా అక్కడికి పిల్లవాడిని కూడా తీసుకెళ్ళి ఆ భజన కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవారు. ఇంట్లో ఉంటే నిరంతర శివపూజ లేదా జపం చేసుకుంటూ ఉండడం. వంశానుక్రమాన్ని పరిశీలిస్తే వంశపారంపర్యంగా వాళ్ళు శివాలయంలో అర్చకత్వం చేసి
పరమశివుణ్ణి రాత్రి లేదు, పగలు లేదు, తెల్లవారుజామున లేదు, పండగ లేదు, అంత గొప్పగా శివార్చన చేసి శివుణ్ణి సేవించారు. నిష్కామంగా వాళ్ళు చేసిన సేవ, ప్రత్యేకించి వారి తండ్రి గారు సూర్యనారాయణ గారు చేసినటువంటి అంత గొప్ప తపస్వరూపమైనటువంటి భక్తి కారణంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆవిర్భవించారు అని, ఆయనే నేను ఇంత కీర్తి ప్రతిష్టలు పొందడానికి మా నాన్నగారి శివభక్తే కారణము అని చెప్పుకున్నారు. అట్లాగే ఆయనకి జయప్రద గారు, వెంకట సుబ్బమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు అని వాళ్ళ ముగ్గురు సోదరీమణులు. సర్వసాధారణంగా ఇంత భక్తి తత్పరులైనటువంటి వ్యక్తులకి మనసులో ఏదైనా ఒక కోరిక అన్నది ఉంటే అది ఏదో భక్తితో అనుషంగికమైనదై ఉంటుంది తప్ప లౌకికమైన కోరిక ఉండడానికి అవకాశం లేదు. శివుడు సకల విద్యాస్వరూపుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటాం. ఆయన సకల విద్యాస్వరూపుడు. విశేషించి సామ అంటాం, సామవేదం. సామ అంటే శాంతి, అందరికీ శాంతినివ్వగలిగినది ఇది అంటే సంగీతం. శిశుర్వేత్తి పశుర్వేత్తిర్వేత్తిగాన రసంఫణి అని. శిశువు దగ్గర నుంచి పశువు వరకు, అతి క్రూరమైనటువంటి స్వభావం కలిగిన పెద్ద పులి దగ్గర నుంచి చాలా కోపం కలిగిన పాము వరకు కూడా ఆ సంగీతానికి అంత తొందరగా మనసు లయమైపోయి ప్రశాంతత పొందుతాయి. అందుకే ప్రదోష వేళలో నటరాజస్వామి తాండవం చేస్తున్నప్పుడు పక్కన ఇద్దరు మూర్తులు ఉంటారు. ఒకరు పెద్ద పులి స్వరూపంతో ఉంటారు, వ్యాఘ్రపాదుడు. వేరొకరు పతంజలి, శేషుడు. శేషుడు పాము, పతంజలి పెద్ద పులి స్వరూపంతో ఉంటారు. అటువంటి పెద్ద పులి పాము కూడా అంత ప్రశాంతతని పొంది ఆ నటరాజస్వామి వారి దగ్గర జరుగుతున్న గానాన్ని, నృత్యాన్ని తిలకిస్తూ శాంతిని పొంది కదలకుండా నిలబడి ఉండిపోతాయి. అంటే అంత గొప్పగా గానం చెయ్యాలి అంటే, అంత గొప్పగా పాట పాడాలి అంటే, ఆ పాట పాడినప్పుడు సమస్త జీవులు ప్రశాంతతని పొందాలి అంటే అది కేవలం ఒక వ్యక్తి యొక్క లౌకికమైన ప్రయత్నం వల్ల సంభవం అవుతుంది అనుకుంటే సాధ్యమవుతుందని నేను అనుకోను. దానికి ఈశ్వరదత్తమైన అనుగ్రహం ఉండాలి. కంఠం విప్పి ఒక పద్యం పాడినా, ఒక శ్లోకం పాడినా, ఒక పాట పాడినా పక్క నుంచి పాకుతూ వెళ్ళిపోతున్న పాము కూడా పడగ విప్పి అలాగే ఉండిపోవాలి అంటే, ఒక క్రూర స్వభావం కలిగిన ప్రాణి వేరొకరిని చెనకకుండా నిలబడిపోవాలి అంటే ఆ గాన మాధుర్యం, ఆ శబ్ద తరంగాలు దాని చెవులలో ప్రవేశించి ఎక్కడో దానికి పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని కూడా మైమెరపింపచేసి శాంతిని కల్పించగలిగినదై ఉండాలి. అంత శక్తి ఈశ్వరానుగ్రహం చేత వస్తుంది అంటారు. ఇప్పటికీ పెద్దలు సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. శ్రీశైలంలో మల్లికార్జున లింగానికి పుట్టతేని నియమంగా అభిషేకం చేసిన వారు ఎవరు ఉంటారో వారు జన్మజన్మాంతరములయందు అంత గొప్ప సంగీత విద్యని పొందుతారు అంటారు. బహుశः సూర్యనారాయణ గారు చాలా తరచుగా అనుకుని ఉంటారు, లోకానికంతటికీ శాంతిని ఇవ్వగలిగినవాడు, తనకు తాను తన గానంలో శాంతిని పొందగలిగినవాడు, ఆ ప్రశాంతత చెక్కు చెదరనివాడు నాకు కుమారుడిగా కావాలి. అటువంటి కుమారుడు లభించాలి అంటే అతను సంగీతం మీద అంత మక్కువ కలిగిన వాడై ఉండాలి. ఆ ఆర్తి చేతనే ఆయన చిన్నతనం నుంచి కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో సంగీతాన్ని బాగా సాధన చెయ్యి, సంగీత విద్యని నువ్వు బాగా అనుష్ఠించు అని చెప్తూ ఉండేవారట. 11వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికే ఘంటసాల గారి తండ్రి గారు సూర్యనారాయణ గారు శరీరత్యాగం చేశారు. కానీ అంతకుముందు ఎప్పుడూ నాన్నగారితో వెళ్ళడం, నాన్నగారు తరంగాలు పాడుతుంటే నృత్యం చేస్తూ ఉండడం, బాలభరతుడు అని పేరు తెచ్చుకోవడం, ఆ చిన్ని చిన్ని చేతులు తాళం వేస్తూ ఉండడం, ఆయన కూడా పాడుతూ ఉండడం అలవాటైపోయి పసితనంలోనే తండ్రి చేత విశేషమైనటువంటి ప్రభావాన్ని పొందారు. నమఃశంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అంటుంది వేదం. శంకరాయ చ, తండ్రి రూపంలో శంకరుడు ఉండి ఏ బీజాన్ని నాటాలో ఆ బీజాన్ని నాటి రాబోయే కాలంలో ఆయన వటవృక్షంగా ఎలా పెరగాలో నిర్ణయం చేసి
తన కుమారుడికి తాను చెయ్యవలసినది చేసేసి శంకరాచార్యుల వారి విషయంలో శివగురువు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. ఈ సంస్కార బీజాలు మాత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యందు ఉండిపోయి, ఆయన చిన్నతనంలో బాలభరతుడుగా నృత్యం చేస్తున్నప్పుడు చల్లపల్లి జమీందారిని ఆయనకి ఒక ఉంగరాన్ని బహూకరించారట. ఆ ఉంగరం వేలికి ఉండేది. తండ్రి గారు గతించిన తర్వాత మేనమామ ర్యాలి పిచ్చయ్య గారి ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిగారు అందరూ ఉంటూ ఉండేవారు. ఆయనకి తండ్రి గారు చెప్పిన మాట చాలా తరచుగా జ్ఞాపకానికి వచ్చేది. నేను సంగీతంలో ప్రఖ్యాత విద్వాంసుణ్ణి కావాలి. సంగీతము అంటే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నేను పాట పాడాలి అని నిర్ణయం తీసుకున్నారు అని ఆయన బాల్యాన్ని పరిశీలించినప్పుడు నాకు అనిపించలేదు. ఆయన సంగీతము అన్న మాటకు అర్థం ఏమిటంటే గీతం, నృత్యం, వాద్యం, ఈ మూడింటిని సంగీతం ఇది ఉచ్యతే, సంగీతమనే పిలుస్తారు. కాబట్టి ఆయన దృష్టికోణం బహుశా ఏదో ఒక వాద్య పరికరాన్ని మ్రోగించడంలో అందవేసిన చెయ్యి కావాలి అని. ఆయన నేను నాన్నగారు చెప్పిన మాట నిజం చెయ్యాలి, నేను సంగీతంలో అంత గొప్ప విద్వాంసుణ్ణి కావాలి అన్న తీవ్రమైన కోరికతో ఇక నేను ఇక్కడ ఉంటే ఇది సాధించలేను అన్న ఉద్దేశ్యంతో వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి 8 రూపాయలు వస్తే 8 రూపాయలు పట్టుకొని ఆనాడు ఆంధ్రదేశంలో కళలకు కాణాచి విజయనగరం, అక్కడ అద్భుతమైన సంస్కృత కళాశాల ఉండేది. విశేషించి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు దానికి ఆధ్యక్షంలో ఉన్నారు. అక్కడే ఆదిభట్ల నారాయణదాసు గారు ఉన్నారు. ఇటువంటి మహాత్ములందరూ అక్కడ ఉన్నారు. సంగీతంలో ఆరితేరిన వారి కాబట్టి వారి దగ్గర శిష్యరికం చేసి తాను వృద్ధిలోకి రావాలి. అంటే అసలు ముందు ఏ విద్యలోనైనా ప్రవీణుడు కావాలి అనుకున్న వాడికి తనంత తానుగా జన్మాంతర సంస్కారంగా అబ్బవలసిన మొట్టమొదటి విషయం గురుభక్తి. గురువు నన్ను చెక్కగలడు. నేను ఏది కావాలో గురువులు నిర్ణయిస్తారు. గురువుల చేయి పడకుండా, గురువుల ఆశీర్వచనం లేకుండా, వారు నాకు మార్గాన్ని నిర్దేశించకుండా నేను వృద్ధిలోకి రాలేను. అటువంటి మహాత్ముల దర్శనమే నాకు చాలు, వారి అనుగ్రహం చాలు. వారి నోటి వెంట వచ్చిన మాట నన్ను కావలసిన వైపుకి తిప్పుతుందనే దృఢ నిశ్చయం కలగడాన్ని ధృతి అంటారు. అటువంటి ధృతి కలగాలి అంటే అది అందున చిన్నతనంలో కష్టాల్ని తట్టుకుని నిలబడి అటువంటి భావం మనసులో గాఢంగా ఉండాలి అంటే అది కేవలం భగవంతుని అనుగ్రహం, జన్మజన్మాంతర సుకృతం, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన నిజానికి విజయనగరం వెళ్ళేటప్పటికీ వేసంగి సెలవులు. ఆయన కళాశాలలో చేరే అవకాశం లేకపోతే అదృష్టవశాత్తు పట్రాయని సీతారామశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవడం మొదలెట్టారు. ఇవన్నీ జీవితంలో మనం అనుకుంటే కాకతాళీయంగా జరిగినవి కావు. ఈశ్వరుడు ఒక వ్యక్తి వృద్ధిలోకి రావాలి అనుకున్నప్పుడు చెట్టుకి మొట్టమొదట ఒక చిన్న మొగ్గ పుట్టి, మొగ్గ పెరిగి పెద్దదై పువ్వై, పువ్వు లోపల సువాసన, తర్వాత పిందె, కాయ, పండు అయినట్టు ఆ ఈశ్వర కృప ఒకటి ఉంటే ఆయన ఏది కావాలో దానికి అనుగుణంగా అన్నీ అమర్చబడి ఉంటాయి. ఆయన పట్రాయని సీతారామశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వారిని ప్రార్థన చేసి వారి దగ్గర సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఘంటసాల గారి జీవితంలో గురుస్థానంలో గౌరవింపబడినటువంటి వ్యక్తి పట్రాయని సీతారామశాస్త్రి గారు. సర్వసాధారణంగా గురుభక్తికి వచ్చే పెద్ద వైక్లభ్యం ఎక్కడా అంటే వ్యక్తి ఒక స్థాయిని చేరిపోయిన తర్వాత ఇంకా గురువుగారి శుశ్రూష చేయడం, గురువుగారి కాళ్ళు పట్టడం, గురువుగారు గొప్ప అనడం, ఆయన్ని పైన నించోపెట్టడం, తాను కింద నించోవడం కొంచెం తన అభిమానానికి ప్రతిబంధకాలుగా అనిపిస్తాయి. అదే పతన కారణం. భాగవతంలో బలిచక్ర వృత్తాంతంలో అంటారు, విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే వారి పాటింపక ఇక మీద వాడి చెడును అంటారు. ఏ గురువుగారి అనుగ్రహంతో ఈ స్థాయికి వచ్చి ఇంత గొప్పగా ఎదుగుతున్నావో ఆ గురువుగారిని లక్ష్య పెట్టకపోవడమే పతనానికి కారణమవుతుంది. కానీ గురువుల యందు అదే భక్తి అట్లా నిలబడిపోవడం మాత్రం సంస్కారము అనే అనవలసి ఉంటుంది.
తాను ఎంత పెరుగుతున్నా గురుభక్తి చెక్కు చెదరకుండా నిలబడడం, ఇటువంటివి నేర్చుకుంటే వస్తాయి అంటే మంచిదే, నేర్చుకోవచ్చు. కానీ ఘంటసాల గారి విషయంలో ఇవన్నీ జన్మతః సంప్రాప్తించాయి. ఆయన ఉంగరం అమ్మి వెళ్ళిపోయారు తప్ప పక్కన ఎవరూ పెద్దవాళ్ళు ఉండి ఆయనకి చెప్పింది లేదు. అయినా అంత సంస్కార బలం నిలబడింది అంటే ఏ లోకం నుంచో తండ్రి గారు చేస్తున్న ఆశీర్వచనం, భగవంతుని యొక్క కృప అన్నీ కలిసి వస్తున్నాయి. ఒక గొప్ప పువ్వు తన సుగంధాన్ని విశ్వానికంతటికీ వ్యాపింప చెయ్యగలిగిన పువ్వు పరిమళించవలసిన సమయం ఆసన్నమైంది. ఆయన ఆ ఊరు చేరుకున్న తర్వాత సీతారామశాస్త్రి గారు ఆయనకి కావలసినంత సంగీతాన్ని అందించారు. ఆయనే ఒకప్పుడు జయభేరి చలనచిత్రంలో మదిశారదాదేవి మందిరమే ఆ పాట పాడినటువంటి సన్నివేశాన్ని చెప్తూ, నా చిన్నతనంలో మా గురువుగారి పాదాల దగ్గర కూర్చుని మేమందరం సాధన చేస్తుంటే ఎలా ఉండేదో, ఆనాడు నేను మదిశారదాదేవి మందిరమే పాట పాడినప్పుడు దానికి చిత్రీకరింపబడిన సన్నివేశం అలా ఉంది. నిజంగా నేను ఆ పాట పాడినప్పుడు మా గురువుగారు జ్ఞాపకానికి వచ్చి, గురువుగారి దగ్గర మేమందరం కలిసి కూర్చుని శుశ్రూష చేసి పాట పాడిన విధానం జ్ఞాపకానికి వచ్చి నేను ఎంత ఉద్వేగాన్నో పొందాను అని చెప్పుకున్నారు. అంటే గురువుల పాదాల దగ్గర కూర్చుని సాధన చేయడం, గురుభక్తి ఆయనకి జన్మతః అంత గొప్పగా వచ్చింది. ఆయన అప్పుడే కాదు, నిజానికి చలనచిత్ర రంగంలోనూ ఇతరత్ర ఎనలేని పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న తర్వాత కూడా గురువుగారిని విజయనగరం నుంచి తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకొని గురువుగారికి అన్నం పెట్టి అన్నమాట ఉండదు. గురువుగారి శుశ్రూష చేసేటటువంటి భాగ్యాన్ని పొందడము అనవలసి ఉంటుంది. అంతేగాని గురువుగారిని 3 రోజులు ఉంచుకున్నారు, గురువుగారికి 3 రోజులు భోజనం పెట్టారు, గురువుగారికి తాంబూలం ఇచ్చారు, గురువుగారికి బట్టలు పెట్టారు, అర్థం లేని విషయం. గురువుగారికి పెట్టడం ఏమిటి, గురువుగారికి ఇవ్వడం ఏమిటి? ఆయన ఆకాశమంతెత్తు పెరిగిపోయినటువంటి వాడు. వ్యోమవత్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయీ నమః. రుక్మిణీదేవంతటిది అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. గురువుకి ఇవ్వగలిగినవాడు, గురువుని తాను ఇచ్చి సంతోషపెట్టగలిగిన వాడు ఉండడు. అట్లాంటి గురువు దగ్గర సేవ పొందే అదృష్టాన్ని పొందడం చాలా గొప్ప విశేషం. అది ఘంటసాల గారికి ఉన్నటువంటి దృఢ నిశ్చయం, ఆయనకున్న చెక్కు చెదరని గురుభక్తి. గురువుగారిని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకొని గురువుగారికి శుశ్రూష చేసి, గురువుగారు వెళ్ళిపోతుంటే తాను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన్ని రైలు ఎక్కించి భారమైన హృదయంతో, ఎవరో తల్లి కన్నా తండ్రి కన్నా గొప్ప వ్యక్తి వెళ్ళిపోతే ఎంత బాధపడతారో అలా తిరిగి రావాలి అంటే, అసలు నాకు ఇవాళ ఉన్న సమస్తం ఆ గురువుగారి యొక్క అనుగ్రహం, ఆయన లేని నాడు నేను లేనన్న భావన ఎంతగా ఆయన యందు జీర్ణమైపోయిందో తెలుస్తుంది. అంత గొప్పగా సేవించినటువంటి వారు. ఆయన తన జీవితంలో ఎక్కడా ఏ విషయాన్ని కూడా చెప్పడానికి కానీ దాచడానికి కానీ ప్రయత్నించలేదు. ఆయన తనకి తనలాంటి వారికి ఆశ్రయమిచ్చి ప్రోత్సహించిన వారిని అందరినీ కూడా అంత గౌరవించి మాట్లాడారు. తాను ఎంత సమున్నత శిఖరాలకి చేరుకున్న వారిని మాత్రం ప్రాతస్మరణీయులుగా భావించి జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉండేవారు. ఆ కృతజ్ఞతా లక్షణం మహాపురుషులకు మాత్రమే సాధ్యం. అందరికీ ఆ కృతజ్ఞత ఉండదు. ఎప్పుడో ఏదో ఉపకారం చేసినా, ఏదో ఉపకారం చేశారు లేదో ఇప్పుడు అని మరుగున పడిపోతుంది. అందున తాను ఒక సమున్నత స్థాయికి వచ్చిన తరువాత కొన్ని విషయాల గురించి ప్రస్తావించడానికి కూడా బిడియపడే లోకం. అటువంటిది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్పుకున్నది ఏది అంటే, తాను విజయనగరంలో ఉండగా తినడానికి లేనప్పుడు తాను మధుకరం చేస్తే జోలె తగిలించుకుని ఇళ్ల ముందుకి వెళ్ళి మధుకరంలో భిక్ష తీసుకున్నప్పుడు నాకు మొట్టమొదట ఏ తల్లి ఆ జోలెలో భిక్ష వేసిందో కానీ ఆమె పెట్టిన అన్నం తిని ఇవాళ ఈ స్థాయికి వచ్చానని ఎన్ని సభలలోనో చెప్పుకున్నారు. అది ఆయన యొక్క కృతజ్ఞతాభావం. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే దదా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి. ఆ కృతజ్ఞతా లక్షణం లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. గులకరాళ్ళు వేలు ఉండొచ్చు, సాలగ్రామం అందులో ఒకటే ఉంటుంది. ఘంటసాల గారు ఒక సాలగ్రామం.
ఆయనకి జన్మతః వచ్చే ఈ లక్షణాలు. వచ్చిన కారణం చేత వారంత గొప్పవారయ్యారు. నా దృష్టిలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాట వెనక ఇన్ని విశేషాలున్నాయి. ఒక గొప్ప భోజనం తిని బాగుంది అన్నప్పుడు ఆ భోజనం వండడం వెనక ఎంత పరిశ్రమ ఉందో, ఘంటసాల గారు జీవితంలో వృద్ధిలోకి రావడం వెనక అంత ధృతి, అంత వినయం, అంత కృతజ్ఞత, అన్ని గొప్ప సుగుణాల సమాహార స్వరూపం ఘంటసాల గారు. నిజానికి ఘంటసాల గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవలసింది ఎన్ని తరాలైన విద్యార్థులు. నాకు అనిపిస్తుంది విద్యార్థులకి ఘంటసాల గారి జీవితంలోంచి కొన్ని ఘట్టాల్ని తీసి ప్రత్యేకంగా పాఠ్య ప్రణాళికగా అందించవలసి ఉంటుంది. అన్ని గొప్ప లక్షణాలు ఉన్నవారు. వారు మధుకరం చేసి ఆ సంగీతాన్ని అంత పట్టుదలతో నేర్చుకుంటున్న రోజుల్లో ఇంటికి పిలిచి పాటలు పాడించి అన్నం పెట్టి ఆయనకి తాంబూలం ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ఒకరు సెరిదెల లక్ష్మీ నరసింహ గారని. ఆవిడ్ని కళావర రింగు అని పిలిచేవారట, దేవదాసి ఆవిడ. ఆవిడ అంత ప్రేమతో చాలా తరచుగా ఆయన్ని పిలిచి సంగీతం పాడించుకొని తాంబూలం ఇచ్చి పంపించేవారట. ఎన్ని మాటలు తలుచుకున్నారో ఆవిడ్ని. అంటే పెట్టినటువంటి వ్యక్తిని, ప్రోత్సహించిన వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకుని అన్ని మాటలు స్మరించడం, అటువైపుకి వెళ్ళినప్పుడు అవకాశం వచ్చినప్పుడు తాను ఎంత లబ్ధప్రతిష్ఠుడైనా, ఎంత కీర్తివంతుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి కృతజ్ఞత చెప్పడం ఎంతమంది జీవితాల్లో మనం చూస్తాం. ఘంటసాల గారంటే రాశీభూతమైనటువంటి కృతజ్ఞతాభావం. ఎంత ఎత్తు ఎదిగిన ఆయనలో ఈ గుణాలు మాత్రం చెక్కు చెదరలేదు. అవి జీవితాంతం ఆయనలో అనుబంధాలు పెరుగుతున్నప్పుడు ఆయన ఎవరెవరిని ఎలా గౌరవించారు, ఎంత మర్యాదతో ప్రవర్తించేవారు అన్న సందర్భాలు కనపడుతున్నప్పుడు ఆశ్చర్యజనకంగా ఉంటాయి. ఇన్ని సుగుణాల రాశి ఘంటసాల గారంటే. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఆ రోజుల్లో విజయనగరం కళాశాలకి అధ్యక్షులు. వారి దగ్గర కూర్చుని పాట పాడినప్పుడు ఘంటసాల గారి మనసులో వైలిన్ నేర్చుకుందామని ఉంది. కానీ ఒక గురువు గొప్పతనం ఏమిటంటే శిష్యుడు దేనిలో ప్రకాశిస్తాడో పట్టగలిగినటువంటి వాడు గురువు. గురువు పట్టినట్టు, గురువు వడబోసినట్టు, గురువు అవతల వారి కళలోని వైభవాన్ని గుర్తించినట్టు అన్యులకు సాధ్యం కాదు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఘంటసాల గారి పాట వినగానే, బాలఘంటసాల పాట వినగానే నువ్వు వాద్య పరికరం మ్రోగించడం కన్నా పాట పాడడంలోనే ప్రావీణ్యతని పొందు లబ్ధప్రతిష్ఠుడవుతావని ఆశీర్వదించారు. గురువుగారు చెప్పిన మాట కన్నా తనకి వ్యక్తిగతంగా ఉన్న అభిలాష గొప్పది అనుకున్నవాడు వృద్ధిలోకి రాలేడు. గురువులు ఏది చెప్పారో అది శాసనం అనుకున్నవాడెవరో వాడే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. రామాయణంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ కింకరౌ సమపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అంటారు. హే బ్రహ్మన్, గురువుగారు మేము మీ దగ్గర కింకరులం, మీరు మాతో మాట్లాడేటప్పుడు ఇది చేసి పెడతావా అని ఎప్పుడు అనకండి, మీరు మమ్మల్ని శాసనం చెయ్యాలి, నువ్విది చేయరా అనాలి. మీరు అలా అంటే మేము చేయడమే తప్ప నువ్విది చేస్తావా అని అడగకూడదు. గురువు అంటే శాసించవలసిన వాడు. అంత భక్తి మనసులో ఉన్నవాడెవరో వాడు వృద్ధిలోకి రాగలడు. అది నిజంగా ఇవాళ శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ నేర్చుకోవలసిన గుణం. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఏ మాట అన్నారో ఆ మాటని శాసనంగా స్వీకరించారు ఘంటసాల గారు. నేను గాత్రంలోనే వృద్ధిలోకి రావాలనుకున్నారు. సీతారామశాస్త్రి గారి దగ్గర విద్యయందు ప్రాణం పెట్టి విద్య నేర్చుకున్నారు. ఆయన ఒక స్థాయికి వచ్చిన తరువాత అక్కడ సంగీతం పూర్తి చేసుకుని సంగీతాన్నే ఆలంబనంగా చేసుకుని ఒక 4 రూపాయలు సంపాదించుకోవడం ప్రారంభించినటువంటి సమయంలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం నడుస్తోంది. అందరూ కూడా స్వార్థత్యాగం చేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని కారాగారాలకు వెడుతున్నారు. ఆయన కూడా నా వ్యక్తిగతమైన అభివృద్ధి కన్నా, నేను డబ్బు సంపాదించడం కన్నా
దేశం యొక్క కారణం కోసం స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం గొప్ప అని భావించి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆలిపూర్ కారాగారంలో 18 నెలలు ఉన్నారు. నిజానికి ఒక గాయకుడుగా వృద్ధిలోకి రావలసిన వ్యక్తి అటువంటి సాహసం చేస్తే అక్కడ పెట్టేటటువంటి ఆహారం వల్ల కంఠం పాడైపోతే ఇక ఆయన జీవితంలో వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండదు. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో నిర్వహించిన కారాగార వ్యవస్థ ఎంత భయంకరంగా, మనసు మీద ఎంత ఉద్విగ్నతని కల్పించేదిగా ఉండేదో చదవాలి అంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారి కారాగార జీవితాన్ని చదివితే అర్థమవుతుంది. భయంకరమైన పిచ్చివాళ్ళు, తనకి పుట్టిన కూతుర్ని కూడా తాను చంపేయడానికి సిద్ధపడే ఉన్మాదులు, అటువంటి వారిని పక్క గదుల్లో పెట్టి యువతల వీరిని ఉంచేవారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళని. ఇక బయటికి వెళ్ళిన తర్వాత కన్నెత్తి చూడకుండా ఉండడానికి. సంగీతం పాడే వ్యక్తి ఆర్ద్రతతో కూడిన మనసున్నవాడై ఉండాలి. ఆ మనసు చిదిరిపోయిన, ఆహారానికి కంఠం పాడైపోయిన ఆ వ్యక్తి ఇక పాడలేడు. కానీ ఇన్నిటినీ పక్కన పెట్టి నాకన్నా, నా వృద్ధి కన్నా దేశం గొప్పది, దేశం కోసం నేను పోరాటం చెయ్యని నాడు నేను ఈ రంగంలో వృద్ధిలోకి వచ్చి సంపాదించుకోవడంలో అర్థం లేదని అంత చిన్న వయస్సులో ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని 18 నెలలు కారాగారానికి వెళ్ళారు. వెళ్ళడం కాదు, వెళ్ళినప్పుడు పొట్టి శ్రీరాములు గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు ఇలాంటి వారితో పరిచయం అయ్యాయి. అవతల వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణముల చేత ఆయన ఎంత ఆకర్షితులయ్యేవారు అనడానికి ప్రబల ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. గాంధీ గారంటే ప్రాణం. పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే మీకు ఒక విషయం కనపడుతుంది. గాంధీ గారు ఎప్పుడైనా దండి, ఉప్పు సత్యాగ్రహం ఇలాంటి వాటిల్లో నడక మార్గాన వెళ్ళిపోతుంటే అందరూ వెనక నడుస్తుండేవారు. పొట్టి శ్రీరాములు గారు ఒక్కరూ ముందు నడుస్తుండేవారు. కొంతమంది వీళ్ళు అలా బాగుండదు, గాంధీ గారికి వెనక నడవమంటే గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారి మినహాయింపు ముందు నడవనివ్వండి అనేవారు. అంటే ఇక రక్తమాంసాలలో గాంధీ గారంటే అంత ప్రాణం ఆయనకి. అటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క జాతీయ భావాలు, దేశభక్తి భావాల చేత ఘంటసాల గారు ప్రభావితులయ్యారు. పొట్టి శ్రీరాములు గారు మరణించినప్పుడు ఆయన శవయాత్ర జరుగుతుంటే శవయాత్రలో ఆయన కూడా నడుస్తూ ఘంటసాల గారు దేశభక్తి గీతాలు పాడారు. అంటే అప్పుడెప్పుడో నేను ఆయనతో కలిసి కారాగారంలో ఉన్నాను, ఇప్పుడు ఆయన శరీరత్యాగం చేశారట అని ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం కాదు, మనసులో ప్రేమని పెంచుకోవడం అంటే ఎంత కర్తవ్యత దృష్టితో ఆయన ప్రవర్తించారో, ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఆ బంధాలకి ఎంత గొప్పగా కట్టుబడేవారో, ఎంత ఆర్ద్రత కలిగిన మనస్సో, అందుకనంత అజరామరమైన సంగీతం ఆ కంఠంలోంచి వచ్చింది. కాబట్టి అట్లా వెళ్ళినటువంటి వ్యక్తి. అట్లాగే 1932 సంవత్సరంలో పెదపులివర్రు అన్న ఊరిలో కొడమంచిలి వెంకట రత్నశాస్త్రి గారు శివకామమ్మ గారికి జన్మించినటువంటి మహోత్కృష్టమైన జాతకురాలు శ్రీమతి సావిత్రమ్మ గారు. ఆ సావిత్రమ్మ గారి జాతకం చూసినటువంటి పిల్లలు ఆ జ్యోతిష్కులు అనేవారట. ఈవిడ గంధర్వగానం చెయ్యగలిగినటువంటి ఒక మహానుభావుడికి ఇల్లాలవుతుంది. ఆమె జీవితంలో ఐశ్వర్యానికి కానీ భోగానికి కానీ లోటు లేకుండా అంత స్థాయికి వెడుతుంది అనేవారట. మార్చి 3, 1944 సంవత్సరంలో సావిత్రమ్మ గారికి ఘంటసాల గారికి వివాహం జరిగింది. ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల దగ్గర వారిద్దరికీ వయసులో తేడా. తర్వాత మామగారింటికి ఆ రోజుల్లో చలనచిత్ర రంగంలో చాలా లబ్ధప్రతిష్ఠుడిగా కీర్తింపబడుతూ ఎనలేని కీర్తి సంపాదించుకున్న సముద్రాల రాఘవాచార్యులు గారు వచ్చినప్పుడు ఘంటసాల గారి పాట విని ఇతడు చాలా గొప్పగా పాడుతున్నాడు, ఇతన్ని చెన్నపట్టణం రమ్మని తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకుని ఆదరించారు. సముద్రాల రాఘవాచారి గారి ఇంట్లో స్నానం చేసేవారట, బయట హోటల్లో భోజనం, పానగల్ పార్కులో నిద్రపోవడం. అప్పటికి ఇంకా సావిత్రమ్మ గారిని చెన్నై తీసుకెళ్ళలేదు, ఒక్కరే ఉండేవారు. అంత కష్టపడేవారు. ఆ రోజుల్లో హెచ్ఎంవి వారి సంస్థకి రికార్డింగ్ కోసం అడిగితే మైక్కి నీ కంఠం పనికిరాదు వెళ్ళిపోమన్నారు.
ఆయన ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి పాటలు పాడినప్పుడు మొట్టమొదట గురువుగారు రాసినటువంటి పాట లలిత సరసగాన కళాకృతి అని ఆ కీర్తనే మొట్టమొదట పాడారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఆయనకి బాగా చేయూతనిచ్చారు. ఆకాశవాణిలో పాటలు పాడి ఆర్థికంగా ఊంచుకున్న తర్వాత ఆయన భార్య గారిని కూడా చిన్నపట్టణం తీసుకెళ్లారు. అంటే మీరు ఘంటసాల గారి జీవితాన్ని విహంగ వీక్షణంగా పరిశీలిస్తే ఆయన పడని కష్టం లేదు. మధుకరం దగ్గర నుంచి పార్కులో పడుకున్నారు. ఆయన జీవితంలో విలువలకు అంత పెద్ద పీట వేశారు. చిన్నతనం నుంచి అంత త్యాగబుద్ధితో అంత ఉత్తమ గుణాలతో ప్రవర్తించారు. ఆయనకి విచిత్రం ఏమిటంటే కచేరీలు చాలా ఇష్టంట. సర్వసాధారణంగా నేపథ్య గానం చేసేవాళ్ళు ఎక్కడో కూర్చుని పాట పాడి రికార్డింగ్ అయిపోతుంది, వస్తుంది. పైగా ఎక్కడైనా పొరపాటు పాడినా మళ్ళీ దాన్ని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ సౌకర్యానికి అలవాటు పడితే కచేరీ చేయడానికి అంత ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే కచేరీలో ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కచేరీలే ఎక్కువ ఇష్టపడేవారు. ఎందుకు ఇష్టపడేవారంటే ఒక కచేరీ చేసినప్పుడు ఒక పాట పాడుతుంటే దాన్ని శ్రోత ఎలా తీసుకుంటున్నాడు, ఎక్కడ ఎలా సంతోషిస్తున్నాడు, మనం ఎలా పాడితే శ్రోత ప్రతిస్పందిస్తాడు అన్నది పరిశీలించుకోవడానికి కచేరీ కన్నా గొప్ప విశేషం ఇంకొకటి లేదు. అందుకని కచేరీలు చేయడానికి ఇష్టపడేవారట. అంటే తనని తాను పరిశీలించుకోవడానికి, శ్రోతతోటి ప్రత్యక్ష సంబంధం పెట్టుకోవడానికి ఆయన కచేరీని ఒక ఆలంబనంగా స్వీకరించారు. ఆయన 3 చలనచిత్రాలు స్వంతంగా తీశారు. ఆ చలనచిత్రాల గురించి చెప్తూ ఆయన ఒక మాట అంటుండేవారు. పరోపకారం ఆయన తీసిన మొదటి చిత్రం. ఆ చిత్రం తీసిన తర్వాత ఇంకా చాలే బాబు అనిపించిందిట. అంటే అన్ని నష్టాలు పొందారు, ఇక చాలు నీ పరోపకారం అనిపించిందిట. రెండోసారి మళ్ళీ కాలు చెయ్యి కూడా తీసుకొని సొంత ఊరు అని చలనచిత్రం తీశారు. ఇక చాలు నీ ఊరు, నువ్వు బయలుదేరు అంటే మళ్ళీ అన్ని నష్టాలు వచ్చాయి. మూడోసారి తీశారు భక్త రఘునాథ్, ఇక భజన చేసుకో అని భగవంతుడు అన్నాడనిపించిందిట. ఆయనే అంత చమత్కారంగా అంత హాస్య ధోరణిలో ఇన్ని నష్టాలు వచ్చేసాయి, ఇంత కుంగిపోయాను అనకుండా 3 చలనచిత్రాల విషయంలో 3 మాటలను కలిపి మాట్లాడుతుండేవారు. ఆయన మాటలలోనే ఆయనే అనేక పర్యాయాలు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తుండేవారు. నేపథ్య కళాకారుడికి ఉండవలసిన లక్షణం గురించి చెప్తూ సంగీత సాహిత్యముల రెండింటినీ కూడా బాగా పరిశీలించాలి. ఒక పాట రచింపబడినప్పుడు ఏ సన్నివేశం కోసం రచింపబడింది, ఆ పాటలో ప్రతిపాదింపబడిన విషయం ఏది, దానికి ఎటువంటి భావం కంఠంలోంచి ఒలికితే తప్ప అసలు పాట ముందు నటనకి కావలసిన పునాదిని వెయ్యదు అన్న విషయం మీద బాగా అవగాహన ఉండాలి. అక్షరాలు పలికేటప్పుడు స్పష్టత ఉండాలి. అది ఒక్కొక్కసారి విషాదగీతం కావచ్చు, ఒక్కొక్కసారి చాలా బాధతో పాడుతున్న పాట కావచ్చు. అప్పుడు సర్వసాధారణంగా కంఠం పూడుకుపోయే అవకాశం ఉంటుంది. అటువంటి పరకాయ ప్రవేశం చేసి పాడుతున్న స్పష్టతని కోల్పోవడానికి వీల్లేదు. అక్షరాలు అంత బాగా పలకాలి, ఎప్పుడూ ఉచ్చారణ యందు దోషం రాకూడదు. అట్లా ముందు పాట పాడితే ఆ పాటని బట్టి నటన తనంత తానుగా అట్లా చేయడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు కళ పండుతుంది అనేవారు. అంటే ఆయనకి ఎంత స్పష్టమైన అవగాహన ఉండేది అన్నది అర్థమవుతుంది. ఆయన పాడిన పాటల్లో చాలా విశేషమైన కీర్తిని సముపార్జించుకున్న పాటల్లో ఒకటి భలే మంచి రోజు. అదే ఘంటసాల పుట్టినరోజు అంటూ ఒకప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు లలిత కళాతోరణంలో మళ్ళీ సాహిత్యం మార్చి పాడారు కూడా దాన్ని. అదే శ్రీనారాయణ రెడ్డి గారు ఎవరు పాట రాశారో ఆయనే సాహిత్యం మార్చి పాడారు లలిత కళాతోరణంలో. ఆ భలే మంచి రోజు అన్న పాటలో బృందావని నవ్విన రోజు అని వస్తుంది. ఆయన సాహిత్యానికి ఎంత ప్రాణప్రతిష్ఠ చేసేవారంటే పాట పాడుతూ అక్కడికి వచ్చేటప్పటికి చిన్న నవ్వు నవ్వారు. బృందావని నవ్విన రోజు అని నేనంత బాగా అనలేను, కానీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అంటే నవ్విన రోజు అన్నప్పుడు ఆ నవ్వినట్లుగా పాడడం, అప్పుడు నిజంగా నటించేటటువంటి ఆ నటుడికి ఎంత సౌకర్యం అవుతుంది. వినేవాళ్ళకి
అది ఎంత హాయినిచ్చి ఎంత శాంతినిస్తుంది. ఆ భావ ప్రకటనం చేయడంలో ఆయనే సాటి. అట్లాగే గోరంక గూటికే చేరావో చిలక అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో అబ్బా ఉండన్నాయి అన్న మాట వస్తుంది. ఆయన దాన్ని అవతల వాళ్ళతో మాట్లాడుతూ అబ్బా ఉండు అన్నారు. అంటే ఎలా అనాలో అట్లాగే అన్నారు దాన్ని. అబ్బా ఉండన్నాయి అని విసుక్కోకుండా నాలా ఎంత అందంగా అన్నారో. అంటే సాహిత్యాన్ని అంత తపస్సు చేసి అర్థం చేసుకుని పాడేవారు. సాధారణంగా గుండె బరువెక్కిపోయి స్పష్టత కోల్పోయే అవకాశం ఉన్న పాటలు, అంటే అంత గుండె బరువుతో మీరు పాడుతున్నారనుకోండి, అంత బాధ మనసులో ఉందనుకోండి, అంత బాధ మనసులో ఉండి పాడేటటువంటి పాటలో కొంత స్పష్టతాలోపం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంఠం వృద్ధమైపోతుంది. కానీ ఆయన అటువంటి పాట పాడడంలో అంత శ్రావ్యత వచ్చేటట్టు పాడేవారు. అది పరస్పర విరుద్ధ విషయం. అంత గొప్పగా పాడడం. మల్లియలారా మాలికలారా మా కథని విన్నారా అన్న పాటలో ఎంతో బాధతో పాడుతున్న పాటని అంత గొప్పగా మళ్ళీ విందాం అనిపించేటట్టు పాడాలి అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎందుకనంటే చాలా బాధతో కూడుకున్న పాటలు మళ్ళీ వినాలని అనిపించవు. ఉత్సాహంగా ఉన్న పాట అయితే మళ్ళీ వినాలనిపిస్తుంది. కానీ ఆయన అంత బాధతో కూడుకున్న సన్నివేశంలో పాడిన పాట కూడా అంత అందంగా పాడేవారు. అంటే ఆ భావము, శ్రావ్యత, స్పష్టత, సాహిత్యము, సంగీతము ఇవి ఏవి సమతౌల్యాన్ని కోల్పోకూడదు. అంత గొప్పగా ఏ పాటకు ఆ పాటని తపస్సుగా స్వీకరించారు. కొన్ని పాటల్లో అసలు ఆయన యొక్క వైభవం పరిశీలిస్తే ఇట్లా ఎలా ఆయన సాహిత్యాన్ని పరిశీలించి నిర్ణయించుకోగలిగారు అనిపిస్తుంది. ఎన్టీ రామారావు గారు అంటే ఆ రోజుల్లో పౌరాణికంలో ఆ కృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, కృష్ణదేవరాయలు ఇటువంటి పాత్రలు వేసిన వ్యక్తి అకస్మాత్తుగా ఒక స్త్రీగా మారిపోయి స్త్రీ పాత్ర వేస్తూ పాట పాడాలి అంటే, ఆయన స్త్రీగా నటించాలి అంటే ఆ పాట పాడేటప్పుడు అందులో స్త్రీ యొక్క లాలిత్యం, స్త్రీ మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి మాట తీరుతో పాట వెళ్ళాలి. ఆయన అన్నా తమ్ముడు అన్న చిత్రంలో వయసు మళ్ళిన వన్నెలాడి అన్న పాటకి ఎన్టీ రామారావు గారు స్త్రీ పాత్ర పోషిస్తే ఆ పాట అంత గొప్పగా పాడారు. స్త్రీలాలిత్యాన్ని స్త్రీ పాత్ర వేసిన రామారావు గారు అంత బాగా నటించడానికి అవకాశం కల్పిస్తూ పాడారు. అట్లాగే ఆయన ఒక్కొక్క పాట పాడితే ఎంత అనుభవించి పాడేవారంటే, హాయి హాయిగా జాబిల్లి అన్న పాట వేరొక భాషలో రికార్డ్ చేయవలసి వచ్చినప్పుడు లతా మంగేష్కర్ గారు, మహమ్మద్ రఫీ గారు పాడాలి. ఇద్దరూ కూడా చెన్నై వచ్చారు. లతా మంగేష్కర్ గారు ఇంతకుముందు ఘంటసాల గారు పాడారట కదా, ఇది వినిపించమంటే వినిపిస్తే లతా మంగేష్కర్ గారు ఆశ్చర్యపోయి ఆనందపడి ఘంటసాల గారిని పిలిపించి ఇది మీరు నాతో ఈ భాషలో కూడా పాడచ్చు కదా అని అడిగారు. ఎక్కడి నుంచో మహమ్మద్ రఫీ గారు ఆ పాట పాడడానికి అక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను పాడేస్తే ఆయన చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారని ఆయన మనసు గాయపరచడం ఇష్టం లేక తనకి వేరే పనుంది ఏమనుకోవద్దని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు తప్ప సాటి గాయకుడి మనసు ఇబ్బంది పెట్టకుండా ప్రవర్తించడం ఆయన మనసుకి ఉన్నటువంటి లాలిత్యం. అట్లాగే పి పుల్లయ్య గారు వెంకటేశ్వర మహాత్మ్యంలో శేషశైలావాస శ్రీ వెంకటేశ అన్న పాట చిత్రీకరించినప్పుడు ఘంటసాల గారినే నటించమన్నారు. అది వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో పాడే పాట కదా అని నటించడానికి అంగీకరించారు ఘంటసాల గారు. ఆయన నటన చూసి చాలా బాగా నటించారు, మీరు ఇందులో కూడా నటించండి, ఇందులో కూడా నటించండి అని చాలామంది అడిగితే, నేను ఇప్పటికి గాయకుడిగా స్థిరపడ్డాను, నటన కూడా చేస్తే వేరొక నటుడి పొట్ట కొట్టినట్టు అవుతుంది, నాకొద్దు, నేను పాటలే పాడతానన్నారు. అంటే వేరొకరు కూడా అన్నం తినాలి తప్ప వేరొకరి పొట్ట కొట్టకూడదు అన్న ఆయన ఉదార హృదయాన్ని తెలియచేస్తుంది. శ్యామలా దండకాన్ని పెండ్యాల నాగేశ్వరరావు గారు రికార్డ్ చేసేటప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పిలిచి, మాస్టారు
ముందు మాణిక్య వీణాం ఉపలాలయంతీం, ఇవి శ్లోకాలు చాలా పై స్థాయిలో మొదలవుతున్నాయి. తర్వాత దండకం మొదలవుతోంది. ఒక పని చేద్దాం, శ్లోకాలు ముందు పాడేసేయండి, తర్వాత దండకం పాడుదురుగానన్నారు. ఒకే నటుడు కాళికామాత దర్శనం అయినప్పుడు శ్లోకాలు దండకం కూడా చెప్పవలసి ఉంటుంది. అది ముందు శ్లోకాలు పాడి దండకం పాడితే అంత బాగా రాదు. నేను శ్లోకాలు దండకం కలిపి పాడతానని ఆయన పాడిన పాట తీరు చూసి పెండ్యాల గారు రికార్డింగ్ అయిపోగానే ఇది మీకే సాధ్యం అని వచ్చి ఘంటసాల గారిని కౌగిలించుకున్నారట. అంటే ఒక సన్నివేశం పండడాన్ని అంత బాగా ప్రకాయ ప్రవేశం చేసి పరిశీలనం చేసేవారు. ఎవరు ఏ రంగంలో ఏది చేసినా ఆ రంగంలో తాను ఆనాడు చేసే పని గురించి అంత శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి తపస్సు చేసి నిలబడినప్పుడే ఏదైనా పండుతుంది, లేనినాడు పండవు. అట్లాగే ఆయన లవకుశ, ఆ రోజుల్లో లవకుశ సినిమాలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాటల వలన ఆ చలనచిత్రానికి వచ్చినటువంటి గొప్పతనం అద్భుతమైన గొప్పతనం. ఆ తర్వాత దశాబ్దాలైపోయిన రామాయణం మీద పాటలు వినాలంటే లవకుశలో పాటలే. ఆ చిత్రంలో నటీనటులు కూడా అలాగే నటించారు, అందులో అనుమానం లేదు. విచిత్రం ఏమిటంటే 62 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుని 18 కేంద్రాల్లో రజతోత్సవం చేసుకుని 75 ఆ వారాలు ఆడి ఆ రోజుల్లో 25 పైసలు ₹1 సినిమా టికెట్లు ఉన్నటువంటి రోజుల్లో కోట్ల డబ్బు సంపాదించినటువంటి బాక్సాఫీస్ పగలగొట్టిన చిత్రం లవకుశ. అంటే ఇప్పట్లా కాదు అప్పుడున్న పరిస్థితి. అప్పుడున్న పరిస్థితుల్లో కోట్లకి కోట్లు సంపాదించింది. అంటే నిజానికి అంత నిడాడంబరంగా నటన అంటే నటన, మాట అంటే మాట, పాట అంటే పాట, ఆ నిబద్ధతతో నిలబడగలిగిన నాడు ఇప్పుడున్నన్ని హంగులు లేకపోయినా అప్పుడు ఎన్ని సంపాదించాయో అనడానికి ఘంటసాల గారి కీర్తికి కలికితురాయి లవకుశ పాటలు. ఆనాడు అవి సంపాదించినటువంటి డబ్బు. అట్లాగే పాండురంగ మాహాత్మ్యం, అసలు నేను దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకనంటే బహుశా ఆ పాటని మళ్ళీ పాడమంటే పాడడం కూడా సాధ్యం కాదు. ఒక రికార్డింగ్ థియేటర్లో అమ్మా నాన్న అని ఎత్తుకుని ఆ పాట మొదలుపెట్టి అలా తండ్రి పట్ల తాను చేసినటువంటి అపచారాలు జ్ఞాపకం వచ్చి ఆర్తితో కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న అంటూ గట్టిగా అరుస్తూ అసలు ఆ అమ్మ 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 అన్నప్పుడు దగ్గరగా ఒక అమ్మ అన్నది ప్రారంభంలో 8 మాటలు అనాలి, నాన్న అన్నది ఒక మాట అనాలి. మధ్యలో పరితాపంతో అమ్మ అన్న మాట అన్ని మాటలు అని చివరకు వచ్చేటప్పటికి ఆ పాండురంగడు పైనుంచి పడిపోయినటువంటి ఆ పుండరీకుడిని పట్టుకుని అక్కడ పడుకోబెడితే తల్లిదండ్రులు కనపడేటప్పటికీ ఒక్కసారి ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము పశ్చాత్తాపంతో ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్న ఈ తల్లిదండ్రుల యొక్క పాదాలు కన్నా ఇంకా గొప్పది ఏదీ లేదు అన్న ఆనందంతో పాడుతున్నప్పుడు ఒక్కసారి ఆర్తిలోంచి ఆనంద ప్రకటనంగా ఆ పద్యం పాడాలి అంటే అట్టి పితరుల పదసేవ ఆత్మమరచి ఇహ పరమ్ములకెడమై తపించువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న. అసలు అమ్మా నాన్న మీద అటువంటి పద్యాలు, అటువంటి ఆర్తి, అటువంటి నటన, అసలు ఘంటసాల గారు అందులో అన్ని మాటలు అసలు అమ్మా 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 అని పాటలో రికార్డింగ్ థియేటర్లో అలా పాడేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాద్య సహకారం అందించేవాళ్ళు, దానికి సంగీత దర్శకత్వం వహించేవాళ్ళు, వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపోయి కారణజన్ముడు లేకపోతే అసలు ఒక పాట వ్రాసి ఇస్తే చలనచిత్రంలో దీన్ని ఇలా నటిస్తారు, ఆ పాత్ర ఇంత పరితాపాన్ని పొందింది, ఇలా పాడాలని అట్లా పాడడం అంటే ఎంత గొప్ప విషయం. ఘంటసాల గారు పాడేసిన తర్వాత ఇప్పుడు పాడడం తేలిక, కానీ ఘంటసాల గారి చేత్తో కాగితం మీద పాట పట్టుకునే ఆ సందర్భానికి అనుగుణంగా అలా పాడడం ఎంత గొప్ప విషయం. అంత గొప్పగా పాటలు పాడిన వ్యక్తి. అంతేకాదు ఆయన ఏ పాట పాడినా ఆ పాటలో సాహిత్యంలో ఉన్నటువంటి ఆ సందర్భానికి అనుగుణంగా ఆయన కంఠాన్ని మార్చుకున్న తీరు
ఎంత పరకాయ ప్రవేశం చేసి దాని ఎంత తాదాత్మ్యత పొందారో అర్థమవుతుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు పెట్టినారు అని ఒక పాట. ఆ పాటలో ఒకవైపు ఉరికించు యుద్ధభేరీలు అన్నప్పుడు కంఠం ఒకలా ఉంటుంది, ఒక చెంప శృంగారములకు నాట్యాలు అంటే ఒకలా ఉంటుంది, ఒకవైపు ఉర్రూత లూపు కవనాలు అన్నప్పుడు ఒకలా ఉంటుంది, నవరసాలొలికించు నగరానికొచ్చాము అన్నప్పుడు ఒకలా ఉంటుంది. భార్యని అనునయంగా కనులు లేవని నీవు కలతపడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు అండంలో ఒక గొప్ప భర్తృత్వం ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఒకెత్తు. అసలు ఏదో ఆ ఊరెరిగింపుగా వస్తున్నటువంటి వాళ్ళని చూసి ఆ దేవతామూర్తుల్ని కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు అని ఆ సరిగమా పదనిసా పదములే పాడగా అవి ఆయన ఎంత పరకాయ ప్రవేశం చేసి ప్రతి మాటని చరణంలో ఉన్న దాంట్లో ఏ భావన ఉంది అన్నదానికి అనుగుణంగా కంఠం అలా మారిపోయేదంతే. అంటే సాహిత్యానికి అంత పెద్ద పీట, అందుకు ఆ పాటలు అలా నిలబడ్డాయి. పాట పాడుతున్నాం, సాహిత్యం ఎలా పోతే మాకెందుకు, సాహిత్యంతో మాకు సంబంధం లేదు, సాహిత్యంలో ఏముంది మాకు అక్కర్లేదు, సాహిత్యంలో ఏం ప్రతిపాదించారు అక్కర్లేదు, మేము స్వరాలు వేసామా పాట పాడామా అన్న పాటలు ఎలా ఉంటాయో ఘంటసాల గారి పాట ఎలా ఉంటుందో రెండు పక్కన పెట్టి చూస్తే అర్థమవుతుంది. ఒక పాటని అర్థం చేసుకుని భావానికి ప్రాణప్రతిష్ఠ చేయడం అంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారే. అంత గొప్పగా పాడారు మహానుభావుడు. అట్లాగే ఆయనకి తన పాట పట్ల ఉన్న నిబద్ధత, ఆయనకి ఒకప్పుడు 104 జ్వరం, ముఖం అంతా గడ్డలు వచ్చాయిట, అవి పోటు, ఒళ్ళ వేడి ఊపేస్తోంది. అటువంటి టైంలో పాట రికార్డింగ్ రద్దయిపోతే బాగుంటుంది అనుకున్నారట భార్య గారు వాళ్ళు. కానీ నిర్మాతని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన పాడడానికి వెళ్ళారు. ఆ సత్యనారాయణ స్వామి వారికి సంబంధించిన చలనచిత్రంలో హే మాధవ మధుసూదన కనజాలవా అన్న పాట పాడినప్పుడు 104 జ్వరంతో ముఖం మీద గడ్డలు వచ్చి అవి చర్మం సాగుతుంటే అంత పోటు వస్తుంటే, అంత పోటుతో ఆ పాట కూడా విచిత్రం ఏంటంటే, నన్ను పరిశీలిస్తున్నావా, పాల ముంచినా నీట ముంచినా నీదే భారము దేవా అని ఉంటుంది. ఆయన ఆఖరికి వచ్చేటప్పటికీ అంత పైకెత్తి పాడితే రికార్డింగ్ థియేటర్ అంతా దద్దరిల్లిపోతే ఆనంద భాష్పాలు కార్చేసి పాట అయిపోగానే వచ్చి ఆయన్ని కౌగిలించేసుకున్నారట అందరూ. ఆయన నిబద్ధత అలా ఉండేది, అలా పాడేవారు. మీరు నేర్చుకున్న కర్ణాటక సంగీతం మీకు ఎంతవరకు పనికొచ్చింది అంటే, కర్ణాటక సంగీతంలో రాగాన్ని నిర్ణయించుకొని అన్వయం చేయడం, పాటకి ఎంత బాగా చెయ్యొచ్చో ఆయన నేర్చుకున్న సంగీతాన్ని ఎంత బాగా పండించారు చెప్పడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. హిమగిరి సొగసులు అని ఒక పాట. ఆ పాట ముందు మాటలతో ప్రారంభం అవుతుంది. ఒక పక్క హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తూ ఉండాలి, అదే సమయంలో కథానాయకుని యందు ప్రీతిభావన పెంపొందించాలి. కథానాయకుడేమో అక్కడ భీముడు, ద్రౌపదీదేవి పాడుతోంది. ఆ హిమగిరి సొగసులు అన్న పాట పాడుతున్నప్పుడు ఈ భావాలన్నీ ఆవిష్కృతం కావాలి. అలా ఆవిష్కృతమై అది అంత బాగా పండాలి అంటే ద్విజావంతి రాగం అయితే ఆ పాటకు బాగా సరిపోతుందని ద్విజావంతి రాగంలో పాడించారు. అట్లాగే ఎస్వి రంగారావు గారికి పాట పాడడం అంటే చాలా కష్టం. అందులో ఎస్వి రంగారావు గారు భార్య అంజలీదేవి ఆ పాత్ర. అంజలీదేవి గారు పక్కన తిరుగుతుంటే వీణ వాయిస్తూ భార్య వంక చూస్తూ ఏదో పాతకాలపు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, రంగారావు గారు వీణ వాయిస్తూ భార్య వంక చూస్తూ ప్రేమతో ఎప్పుడో వయసులో ఉన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడిన పాట పాడడం అంటే ఎంత విభిన్నమైన పాట. నిజంగా రంగారావు గారు వీణ వాయిస్తున్నట్లు అలాగే నటించారు, అలాగే పాడారు ఘంటసాల గారు. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే అన్న పాట ప్రాణప్రతిష్ఠ చేసేశారు రంగారావు గారికి. అట్లాగే శ్రీకృష్ణావతారం సినిమాకి ఆయన పద్యాలు పాడవలసి వచ్చినప్పుడు ఆయనకి సైనస్ శస్త్రచికిత్స అయింది. నిర్మాత పుండరీకాక్షయ్య గారు
ఇప్పుడు మీరు ఆ పద్యాలు అంత స్థాయిలో పాడడం కొంచెం ఇబ్బంది అవుతుందేమో, నేను ట్రాక్ పాడించి సిద్ధం చేస్తానంటే, నాయన అవి కేవలం పద్యాలు కావు, వాటిలో అద్భుతమైన భావాలు ఉన్నాయి, అవి నేనే పాడాలి. ఒకవేళ శస్త్రచికిత్స అయిన కారణం చేత నేను ఇప్పుడు పాడడం వల్ల ప్రాణానికే ఇబ్బంది వస్తే, కృష్ణుడి మీద పద్యం పాడుతూ వెళ్ళిపోతే నా జీవితానికి అంతకన్నా సౌభాగ్యం ఏముందయా అని వెళ్ళి శ్రీకృష్ణ అవతారం పద్యాలు రికార్డింగ్ ఇచ్చినటువంటి నిబద్ధత తప్ప, నాకు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి వారు ఎవరితోనో చేయించండి అన్నమాట లేదు. అంటే ఘంటసాల గారంటే ఒక తీయని పాటే కాదు, అంత మధురాతి మధురమైన వ్యక్తిత్వం ఉంది, ఆయనలో అన్ని సుగుణాలు ఉన్నాయి. ఘంటసాల గారి లాంటి వ్యక్తి పుట్టడం అంత గొప్ప విషయం. లవకుశ సినిమాకి నాగయ్య గారు పాడవలసినటువంటి పాట ఘంటసాల గారిని పాడమంటే విచిత్రం ఏమిటంటే, గురుతుల్యులుగా భావించేవారు నాగయ్య గారిని. కారు వేసుకుని నాగయ్య గారి ఇంటికి వెళ్ళి 2 చేతులు జోడించి క్షమాపణ చెప్పి, మీకు నేను పాడనా, ఎందుకు ఇచ్చారు నాకు ఇట్లాగా అని నాగయ్య గారి ముందు ముకుళిత హస్తాలతో నిలబడితే, నాగయ్య గారు, నాయన నేను ఇప్పుడు పాడే స్థితిలో లేను, ఎవరో ఒకరు పాడాలి, అది నువ్వే పాడితే నాకు అంతకన్నా ఆనందం ఏముందయా, నువ్వే పాడు అంటే, గురువుగారికి శారీరకంగా కొంత సౌకర్యం చెయ్యగలిగితే తన జీవితానికి అంతకన్నా అదృష్టం లేదని లవకుశలో నాగయ్య గారికి పాడారు. ఎల్లారీశ్వరి గారు రికార్డింగ్కి వెళ్తే ఆవిడ్ని పిలిచి అనేవారట, ఎప్పుడైనా కొంచెం అంతమంది పక్క వాయిద్యాలు ఘంటసాల గారి ముందు హుషారుగా పాట మొదలు పెట్టడానికి కొద్దిగా జంక్ వస్తే ఆపి, ఎందుకు బెంగ పెట్టుకుంటావు ఈశ్వరి, నీ పాట అంటే హుషారుగా ఉండాలి, హుషారుగా పాడు అని అంత ప్రోత్సహించేవారట. అంత ప్రోత్సహించారు కాబట్టే అంతంత గొప్ప గొప్ప పాటలు వచ్చాయి ఆవిడితోటి. అలాగే ఆయన జీవితంలో కూడా ఎందుకో కొన్ని కొన్ని సందర్భాలు అట్లా నడిచాయి. అందులో విశేషమైనది, ఆ ఎంఎస్ విశ్వనాథన్ గారు ఒక పాటని రికార్డ్ చేసి ఘంటసాల గారితో పాడించాలనుకున్నారు. ప్రేమలు పెళ్ళిళ్ళు అన్న చిత్రానికి మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు అని. ఆ పాట విని ఘంటసాల గారు ఎందుకో ఇది పాడాలని చెప్పి వెళ్ళారు, కానీ ఘంటసాల గారికి ఒంట్లో బాగులేదని వేరొక గాయకుడితో పాడించారు. అది విని ఘంటసాల గారు, అతను చాలా బాగా పాడాడు, అదే ఉంచేసేయండి అని ఇంటికి వచ్చేసారు. అంటే వేరొక గాయకుణ్ణి అంత గొప్పగా ప్రోత్సహించేవారు. తాను ఎంత కష్టంలోనో ఉండి, అందరూ చుట్టూ ఉన్నట్టే ఉంటుంది, బోలెడంతమంది అభిమానులు ఉన్నట్టుంటుంది, ఎన్నో కీర్తి ప్రతిష్టలు ఉన్నట్టుంటుంది, కానీ ఏదో ఏకాంతం మనసులో, ఎక్కడో ఏదో సుఖానికి లోటు. నా కోసం అన్నవాళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా అన్న లోటు, దాన్ని అంత శ్రావ్యంగా నాయకుడి యొక్క బాధని ఆవిష్కరించి పదే పదే ఆ పాట వినేటట్టు పాడాలంటే ఎంత గొప్ప విషయం. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము. అంత బాగా పాడారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కేవలం ఒకరోజు ప్రసంగంలో నేను స్పృశించేటటువంటి భిన్న కోణాలు ఆయన పాడిన పాటల మీద. ఆయనకి నచ్చితే ఒక పాట గురించి అంత పరిశ్రమించేవారట. నీ కొండకు నీవే రప్పించుకో అన్న పాట మొదట కెఎస్ రాఘవులు గారు పాడితే, ఆ పాట చాలా బాగుంది, నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని వెళ్ళలేకపోయాను అనారోగ్యం చేత, నీ కొండకు నీవే రప్పించుకో, ఈ పాట నేను పాడతానని ఆయన దగ్గర కాగితం తీసుకుని, ఘంటసాల గారు పాడేస్తే నిజానికి రచయిత చింతకుంట సుబ్బారావు గారు చాలా సంతోషిస్తారు, కానీ చీరాల ఆయనకి కబురు చేసి ఆయనతో కలిసి ఈ పాట నేను పాడతానని రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఆ పాట రికార్డింగ్ ఇచ్చి అంత గొప్పగా పాడారు. నీ కొండకు నీవే రప్పించుకో, వడ్డీ కాసులు మా చేయి ఇప్పించుకో అని. అలాగే భగవద్గీత ప్రాణం పెట్టి అందులో ఉన్న మొత్తం అర్థం అంతా సంక్షిప్తంగా రావడం కోసం కోట సత్య రంగయ్య శాస్త్రి గారితో వచన రచన చేయించి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీర్వచనం తీసుకొని అంత గొప్పగా పాడారు. అట్లాగే వెంకటేశ్వర సుప్రభాతం మనందరం వినే కౌసల్యా సుప్రజారామ ఎంత గొప్పదో, ఆయన కౌసల్యతనయ శ్రీరామ కౌస్తుభాంగ అంటూ అచ్చి వేణుగోపాల్ గారు రాసినటువంటి ఆ సుప్రభాతాన్ని కూడా ఆ 9 శ్లోకాలు
10ది సంస్కృత శ్లోకంతో కలిపి అంతా బాగా పాడారు. మళ్ళీ అచ్చి వేణుగోపాల్ గారితోనే రాయించి మొత్తం రామాయణం అంతా ఒక దండకంలోకి వచ్చేటట్టుగా అంత బాగా పాడారు. వారు చెయ్యని ప్రయోగాలు లేవు. బుర్రకథలు, హరికథలు, ప్రణయగీతాలు, విరహగీతాలు, విషాద గీతాలు, అన్ని రకాల పాటలు ఆయన పాడారు. ఎక్కడైనా మంచి సాహిత్యం ఉంది అంటే దాని గురించి కనుక్కుని పాడేవారు. ఇక పుష్ప విలాపం వీటి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. దేశభక్తి గీతాలు, సరోజినీ నాయుడు, కుంతి కుమారి ఇట్లాంటివి ఎన్నో చేశారు. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే ఆయన గురించి మాట్లాడుతూ పిఠాపురం నాగేశ్వరరావు గారు సభలో మాట చెప్పారు. ఘంటసాల గారు ఉండకపోతే మేము కేవలం పెళ్ళిళ్ళల్లో కచేరీలు చేసుకునేవాళ్ళం. ఆయన అంత లబ్ధప్రతిష్ఠుడయ్యుండి ఏ కంఠానికైనా పాడగలిగిన శక్తి ఉండి కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుని తీసుకెళ్ళి మాతో పాటలు పాడించి మాకు ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా చేయగలిగినటువంటి స్వార్థత్యాగం ఉన్న మహనీయుడు. మాధవపెద్ది సత్యం గారు తరచుగా చెప్తుండేవారు, నా కంఠం ఎస్వి రంగారావు గారికి సరిపోతుందని, కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది, ఈ పాట చాలా గొప్పదని తెలిసి కూడా నిష్పక్షపాతంగా ఇది మాధవపెద్ది సత్యం గారు పాడాలి అని చెప్పి పాడించారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అన్న పాట. ఇది ఆయనతో పాడించడం ఎందుకు, నేనే పాడిస్తే కీర్తి వస్తుంది అనుకుంటే పాడేయచ్చు ఘంటసాల గారు. కాదు, అవతల వారిలో ఈ నైపుణ్యం ఉంది, ఈ ప్రతిభ ఉంది అంటే దానికి అంత గొప్పగా పట్టాభిషేకం చేసేవారు. జిక్కీ గారు, రాణి గారు, సుశీల గారు, జ్ఞానక్ గారు వీళ్ళందరూ అంటుండేవారట, ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారంటే మాకు పండగ. ఎందుకనంటే ప్రతిభకి పట్టాభిషేకం చేసి అలా ప్రోత్సహించి తీసుకొచ్చి అందరితోనూ పాడిస్తారు అని. అంత గొప్ప విశాల హృదయులు. మెద్రాస్ ఫిలింఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉత్తమ గాయకుడిని ఎంచుకోమని పోల్ పెడితే చాలా సంవత్సరాలు ఘంటసాల గారే ఇక బాగుండదని వాళ్ళని పిలిచి నిర్వాహకుల్ని, వర్ధమాన గాయకుల్ని ప్రోత్సహించాలి, ప్రతి సంవత్సరం ఇక నాకే ఇచ్చేస్తే మర్యాదగా ఉండదు, నా పేరు తీసేయండి అని చెప్పి పేరు తీయించేసుకున్నారు. అంటే సాటి కళాకారుల పట్ల అంత గౌరవాన్ని చూపించేవారు. ఒకసారి పాట రికార్డింగ్ అవుతుండగా జమునారాణి గారు ఎన్ని మాటలు పాడమన్నా ఒక అక్షరాన్ని తప్పుగా పాడుతుంటే పక్కన ఉన్న ఆ పక్క వాయిద్యాల వాళ్ళు కూడా విసిగితిపోయారు. కానీ ఘంటసాల గారు మాత్రం పిల్ల ఇవాళ ఎందుకో తప్పు పాడుతోంది, మనం ప్రోత్సహించాలి కదూ, ఓపిక పట్టాలి కదూ అని ప్రోత్సహించి ఆవిడితో అంత బాగా పాడించారట. అది జమునారాణి గారే చెప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. అట్లాగే మాతృభాషలో పాడడం అంటే నాకు అంత ఇష్టం అని ఆయన మొట్టమొదటిసారి బొంబాయి వెళ్ళి పాట పాడడానికి వెడితే ఆయన పంచకట్టు, ఆయన జుబ్బా చూసి ఈయనేం పాడతాడనుకున్నారట. ఆయన కంఠం విప్పి పాడేటప్పటికీ అందరూ సాష్టాంగం చేసేశారు ఆయనకి. ఎన్ని భాషలలో అవకాశాలు వచ్చినా మాతృభాష సాహిత్యాన్ని పరిశీలించి అర్థం చేసుకుని పరకాయ ప్రవేశం చేసి పాడడానికి ఉన్న అవకాశం ఇతర భాషలకు ఉండదని తెలుగులో పాడడానికి ఇష్టపడేవారు. ఆయన ఎప్పుడైనా కచేరీ చేస్తే అది లలిత సంగీత కచేరీగా ఉండాలన్న పవిత్ర భావనతో కూర్చుని పాట పాడుతుండేవారు, ఒక్క రజతోత్సవ సభలో తప్ప. అట్లాగే వేటూరి సుందరరామమూర్తి గారు ఘంటసాల గురించి మాట్లాడుతూ కర్ణాటక సంగీతం అంటారు, హిందూస్థానీ సంగీతం అంటారు, ఘంటసాల గారు వచ్చిన తర్వాత ఘంటసాల గారి సంగీతం అని ఒకటి వచ్చింది. అంటే సంగీతానికే అంత గొప్ప స్థితిని తీసుకొచ్చారు. ఘంటసాల అని దివిసీమలో ఉంది దేవాలయం, ఒకే పీఠం మీద ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు, జలధీశ్వరాలయం అంటారు. జలధి అంటే సముద్రం. అక్కడ పూర్వం వర్తకం జరిగేది కాబట్టి శివలింగ ప్రతిష్ఠ జరిగింది. ఆ జలధీశ్వరాలయం ఉన్నటువంటి ఘంటసాలలోనే ఘంటసాల గారి వంశీకులందరూ కూడా అక్కడ దేవాలయాలలో అర్చకత్వం చేశారట. నేను కూడా వెళ్ళినప్పుడు ఇప్పటికీ అక్కడ ఉన్న బోర్డులు ఆయన పేరు మీద ఉన్న మంటపాలు చూశాను. అక్కడ ఘంటసాల గారికి గజారోహణం జరిగినప్పుడు నేను పెరిగిన ఊరిలో మా వంశానికి అనుబంధం ఉన్న ఊళ్ళో నాకు ఇది జరగడం ఎంతో సంతోషం అని చెప్పుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన పాట పాడితే ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ ముక్త కంఠంతో మెచ్చుకొని కరతాళ ధ్వనులతో ప్రశంసించి ఆయనకి శాంతి పథకాన్ని ఇచ్చారు. తిరుమల దేవస్థానం వారు వరుసగా కొన్ని సంవత్సరాల పాటు ఆయనకి ఆస్థాన గాయక పదవిని ఇచ్చారు. అట్లాగే ఆయన ఎంత గొప్పగానో తన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కూడా అంత ప్రేమని చూపించి ఆదుకుంటూ ఉండేవారు. ఆయనతో తబలా వాయిస్తూ ఉండేవారు ఒక విద్వాంసుడు పామర్తి వారని.
ఆయన పూలమాల అని ఒక చలనచిత్రం మొదలుపెట్టి సగం పూర్తయిన తర్వాత మరణించారు. ఆ పిల్లలు వీధిన పడిపోయే పరిస్థితి ఏర్పడితే తన ద్రవ్యంతో ఆ సినిమాని పూర్తి చేసి వచ్చిన ద్రవ్యం అంతా కూడా ఆ కుటుంబానికి ఇచ్చేశారు ఘంటసాల గారు. అట్లాగే విజయనగరంలో ఆయన విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి చదువుకున్నారు ముద్దు పాపారావు గారని. ఆయన తర్వాత ఐశ్వర్యం పతనం అయిపోయి పేదరికంలోకి వెళ్ళిపోయి ఆయన మరణిస్తే ఆయన యొక్క ముగ్గురు కుమార్తెలకి ఘంటసాల గారు ఆయన ధర్మపత్ని సావిత్రమ్మ గారు వివాహాలు చేసి కన్యాదానాలు చేశారు. అట్లాగే ఆయన కొడుకు నరసింహారావు గారిని, కొమరోలు వెంకటకృష్ణారావు గారిని తన కుటుంబ సభ్యులుగా పెంచి పెద్ద చేసి ఇంట్లో ఉంచుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతిగా ఉండగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఢిల్లీ రాష్ట్రపతి భవన్కి ఆహ్వానించారు. అంత గొప్ప ఆహ్వానం, రాష్ట్రపతి భవన్ దర్శించడం అంటే రాష్ట్రపతి గారి ఆహ్వానం మీద చిన్న విషయం కాదని వెళ్ళారు ఘంటసాల గారు. రాధాకృష్ణన్ గారు వెళ్ళేటప్పటికీ రాధాకృష్ణన్ గారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిని పిలిపించారు. వాళ్ళిద్దరు ఒక ఆసనంలో కూర్చున్నారు. ఎదురుగుండా దామోదరం సంజీవయ్య గారు కూర్చున్నారు. ఘంటసాల గారు తక్కువ వాద్య పరికరాలతో కింద కూర్చుని కచేరీ చేస్తున్నారు. ఆయన పద్యాలు పాడుతుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అందులో ఉన్న తత్వం, ఆ తిరుపతి వెంకట కవులు ఎలా రాశారు ఆ పద్యాల గురించి చెప్తుంటే నెహ్రూ ఆనందంతో పరవశం పొంది చప్పట్లు కొడుతుండేవారట. చిట్ట చివర దామోదరం సంజీవయ్య గారు జగమే మాయా అన్న పాట పాడమంటే నవ్వి ఆ పాట కూడా పాడారు. ఆయన ఎక్కడికన్నా వెడితే ఆ రోజుల్లో ఆ పాట గురించి అందులో దగ్గు, ఆ పాట చాలా బాగా పాడారండి అంటే ఆ పాటే కాదు బాబు అందులో దగ్గు కూడా నాదే అంటుండేవారట. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి దేవాలయాలలో అర్చకులు ఎంత కష్టపడుతున్నారో, తెల్లవారుజామున వెడితే రాత్రి వరకు ఎట్లా ఉంటారో, పండగ లేదు పబ్బం లేదు, ప్రతిరోజు ఎంత కష్టపడతారో చెప్పి దేవాలయ వ్యవస్థలో రావలసిన మార్పుల గురించి చెప్తే, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రండి, మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటాను, మీరు ఈ వ్యవస్థని చక్క చెయ్యండి అని అడిగితే నేను పరిశీలించే అవకాశం ఉంటే చెప్తానన్నారు. కానీ వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. అట్లాగే అల్లూరి సీతారామరాజు చలనచిత్రం తీసినప్పుడు నిర్మాత ప్రఖ్యాత నటుడు కృష్ణ గారు వచ్చి తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా అన్న పాట మీరే పాడాలి, ఎన్ని నెలలైనా ఎదురు చూస్తానంటే ఇప్పుడు స్వస్థతగా లేదు తర్వాత పాడతానని అసలు ఆ మాటలు, ఆ పాటని నిజంగా ఆయన పాడిన తీరు చలనచిత్రానికే వన్నె తెచ్చింది. ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగుల కొట్టి ఎంత గొప్పగా ఉచ్చరించారో, మంచంలో పడుకునున్న వాడికి కూడా ఇప్పుడు మళ్ళీ స్వాతంత్ర సంగ్రామం వస్తే బాగుండు నేను వెళ్ళి పాల్గొనాలనిపిస్తుంది, అంత గొప్పగా పాడారు. అట్లాగే తాడేపల్లిగూడెంలో లూథరన్ చర్చికి బెల్ టవర్ కట్టినప్పుడు ఆర్థిక సహకారం కోసమని వారు వెళ్ళి అక్కడ కచేరీ చేశారు. అంటే ఆయనకి అంతగా అందరి మీద భక్తి, అందరి మీద గౌరవం, అన్ని ఆరాధనా విధానాల్ని గౌరవించారు. ఒకసారి ఘంటసాల గారి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పటికీ గుర్రం జాషువా గారు నిలబడి ఉన్నారట. అయ్యయ్యో మీరు ఇంత పెద్దవారు, లబ్ధప్రతిష్ఠులు, మీరు ఎందుకు అలా బయట నిచ్చున్నారు, లోపలికి రండి అన్నారు. ఏమో మీరు సంప్రదాయం ఉన్నటువంటి వారు పూజ పునస్కారం చేసుకుంటూ ఉంటారు, నేను సమాజంలో వేరొక రకంగా చూడబడుతున్నవాడిని, అందుకని నేను లోపలికి వస్తే మీకు ఏమైనా అభ్యంతరం ఉంటుందేమో అందుకు రాలేదన్నారు జాషువా గారు. అంటే ఘంటసాల గారు వెంటనే సంగీత సాహిత్యాలు రెండు సరస్వతీ స్వరూపాలే, అవి అన్నదమ్ములు. సాహిత్యం లేని సంగీతం లేదు, సంగీతం లేని సాహిత్యం లేదు. మీది సాహిత్యం, నాది సంగీతం, మనం జన్మతః అన్నదమ్ములం అని కౌగిలించుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. జాషువా గారే ఆ విషయాన్ని చెప్పుకున్నారు. అంత సహృదయులు, అంటే ప్రేమ తప్ప భేషజాలు సంకుచిత తత్వం లేనటువంటి వారు. ఘంటసాల గారి జీవితంలో ఆయనకి ప్రబలమైన కోరిక ఏంటంటే ఆంధ్రదేశం లలిత సంగీతానికి పెట్టింది పేరు. ఇక్కడ లలిత సంగీతం బాగా వృద్ధిలోకి రావాలి, లలిత సంగీతానికి కళాశాలలు పెట్టాలి అని ఆ కోరిక తీరడం కోసమే ఆయనే స్వయంగా తిరుపతిలో కొంత స్థలాన్ని కొన్నారు. కానీ ఆ కళాశాల నిర్మాణం కాలేదు. పుట్టపర్తి సత్యసాయి బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ జూలాజికల్ పార్క్ ఎదురుగుండా ఉన్న 100 ఎకరాల స్థలం ఇస్తాను, మీరు అందులో అటువంటి కళాశాల పెట్టండి అంటే కణ్వ మహర్షి ఆశ్రమం సెట్ ఎలా వేశారో అలా గీయించి దానికి ముహూర్తం కూడా పెట్టించారు. 14 మార్చి 1974 దానికి
ఆ ముహూర్తం, ఆ కళాశాల శంకుస్థాపన జరగాలి. దురదృష్టవశాత్తు ఫిబ్రవరి 11, 1974 ఘంటసాల గారి శరీరత్యాగం చేశారు. అంటే ఆయన కోరిక లలిత సంగీతం బాగా వృద్ధిలోకి రావాలి. ఆంధ్రదేశంలో లలిత సంగీతంలో భావ ప్రకటనకి ఉన్నంత అవకాశం చాలా గొప్పది. అందుకని దానికి కళాశాలలు రావాలని, అన్నం తినడానికి కూడా లేనటువంటి విద్యార్థులకు అన్నం పెట్టి సంగీతం వేదం నేర్పడానికి మంచి కళాశాల కట్టాలని ఆయనకి అంత తాపత్రయం. అంత గొప్పవారైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనసులో పెట్టుకుంటే వారు చాలా చిన్న వయస్సులోనే వెళ్ళిపోవాలని చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు దాదాపు 80-90 సంవత్సరాలు అందరూ కూడా ఔషధాలు అవి లభ్యమైన కారణం చేత జీవిస్తున్నారు. వారు మాత్రం చాలా తక్కువ వయస్సులోనే వెళ్ళిపోయారు. ఆయన గురించి మల్లెమాల గారు ఘంటసాల గారి వైభవాన్ని స్తుతి చేస్తూ ఒక అద్భుతమైన పద్యం చెప్పారు. ఎవని గానము తెలుగుటెడదలనన్నిటిని తీయందనాలతో తెలజేసి, ఎవని ముద్దుల నామమింటింట తారకమంత్రమై రేబవల్ మారుమ్రూగే, ఎవ్వని కమ్మని కంఠమెందరునటులకో గాత్రమై చిరకీర్తి కలుగచేసి, ఎవని చల్లని చేయి ఎన్నో కుటుంబాల అన్నార్తి తొలగించి ఆదుకొనియే, అట్టి సౌజన్యమూర్తి మహామనీషి కమ్ర సంగీతశాల శ్రీ ఘంటసాల చనియ సురలోకమట గానసభలు జరుప, తిరిగి రానిత్తురేవాని దివిజులింక. ఆయన సురలోకానికి గానకచేరీ కోసం వెళ్ళారు. ఒక్కసారి ఆయన పాట మాధుర్యాన్ని విన్న దేవతలు ఆయన్ని తిరిగి మళ్ళీ పంపిస్తారా? అందుకే ఆ దేవలోకంలోనే ఉంచేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఘంటసాల గారు. అంటే నా వరకు నాకు వ్యక్తిగతంగా పాట ఒక్కటే కాదు, సుగుణాల పీటి, ఇన్ని ఉత్తమ గుణాల యొక్క కలబోత, అన్ని గుణములు కలిగిన వారు. నిజానికి వారి జీవితం అంతా ఒక సంక్షిప్త రూపంలో విద్యార్థులకు బాగా పనికొచ్చేటట్లుగా రావాలి. ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్పాలి అంటే నేను మీతో ఒక్క మాటని పంచుకోవలసి ఉంటుంది. ఆయన గురించి మాట్లాడుతూ ఒకప్పుడు దామోదరం సంజీవయ్య గారు మాట అన్నారు. నేను ఈ మధ్య సభకి వెళ్ళాను. ఆ సభ అప్పుడు ఘంటసాల గారు పక్కన ఉన్నారు. ఆ సభలో అందరూ ఆంధ్రదేశపు మహమ్మద్ రఫీ అని ఘంటసాల గారిని పొగిడారు. నేనైతే అంటాను, ఆంధ్రదేశపు మహమ్మద్ రఫీ ఘంటసాల కాదు, మహారాష్ట్ర ఘంటసాల మహమ్మద్ రఫీ. తెలుగునాట పుట్టడం, తెలుగు పాట పాడడం బహుశా ఘంటసాల పొందినటువంటి శాపం. ఈయనే కానీ వేరొక భాషలో పాటలు పాడి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఉండేవారు. తెలుగు పాట పాడిన కారణం చేతనే నిజానికి ఆయనకి రావలసినంత కీర్తి రాలేదు. బహుశా ఆ కాలం నాడన్నమాట. ఇప్పుడు ఆయన కీర్తి అజరామరం, విశ్వవ్యాప్తం. ఇప్పుడు వచ్చినటువంటి అనేక సాధనాల దృష్ట్యా ఆయన పాట ఏది కావాలంటే అది అలా అందుబాటులో ఉంది. కానీ అప్పట్లో ఒక ముఖ్యమంత్రి అంత బాధపడ్డారు అంటే, అంత గొప్ప వ్యక్తి ఘంటసాల గారు అని కీర్తించారు అంటే ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుంది. ఆయన ఒక్కొక్క పాట పాడిన విధానం, ఆయన సాహిత్యాన్ని పరిశీలించిన విధానం. ఒక యక్షగానం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసింది రహస్యం సినిమా కోసం అని చెప్పి ఆ గిరిజా కళ్యాణం పాడవలసి వస్తే దివిసీమలో ఆయన వెళ్ళి ఒక విద్వాంసుడి దగ్గర అది ఎలా పాడితే బాగుంటుందో అన్న విషయాన్ని తెలుసుకున్న వైనం గురించి మండలి బుద్ధప్రసాద్ గారు ఒక ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు ఓ గ్రంథంలో. ద్విసీమ రత్నాలు అని ఆ పుస్తకంలో రాశారు. అంటే ఎక్కడ ఏ మంచి విషయం చెప్పేవాళ్ళున్నా అంత వినయంతో అలా ఉండేవారు. బహుశా అంత పతాక స్థాయికి వెళ్ళిపోయిన నోటి వెంట ఒక్కనాడు ఒక్క పరుషమైన మాట రావడం కానీ, ఎవరిని చిన్నబుచ్చి మాట్లాడడం కానీ లేకుండా అంత వినయంగా అంత ఎత్తు ఎదిగి ఈశ్వరుని యందు ఐక్యమైపోయినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క వైభవం గురించి చెప్పడానికి కేవలం ఒక ప్రయత్నంగా నేను ఇవాళ ఆయన పుట్టినరోజు నాడు ఈ స్మారక ప్రసంగం చేశాను తప్ప
ఒక్క రోజు గంటన్నరలో నిజానికి ఘంటసాల గారి జీవితం గురించి కానీ ఆయన పాటలు, ఆయన పద్యాలు, ఆయన చేసినటువంటి వివిధ ప్రక్రియలు వాటి గురించి మాట్లాడడం, ప్రత్యేకించి ఆయన సంగీత దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడడం సాధ్యమయ్యే విషయం కాదు. కాకపోతే ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, నమ్మి త్రికరణ శుద్ధిగా ఏది విశ్వసించామో అది ఒక్క మాట చెప్పుకున్నా మహానుభావులు ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి ఘంటసాల గారి యొక్క ఆశీర్వచనానికి మనందరం పాత్రులమవుతాం. అటువంటి ఘంటసాల గారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీర్వచనం మనందరి మీద ఎప్పటికీ పరిపూర్ణంగానూ పుష్కళంగా ఉండాలని చెప్పి నేను చేతులెత్తి వారికి నమస్కరించి అంజలి ఘటిస్తూ, ఘంటసాల గారికి ప్రత్యేకంగా ఇటువంటి చిత్రపటాన్ని గీయించాలి అని నేనే చిత్రరచన దాని కొరకు ప్రత్యేకంగా చేశాను. అనేక సంగీత వాద్య పరికరాల మధ్యలో వెనక నటరాజస్వామి వారి అనుగ్రహంతో ఆయన అట్లా వచ్చిన వారై ఉండాలి. శివాంశ సంభూతులు, ఆ శివానుగ్రహంగా వచ్చిన వ్యక్తి పాట పాడుతూ ఆయనే చెప్పుకున్నారే, మదిశారదాదేవి మందిరమే అన్న పాటలో ఆ గమకం వేసినప్పుడు, ఆ పాట పాడినప్పుడు అందులో లయం అయిపోవాలి. ఆ లయమైపోయేటటువంటి వ్యక్తి తపస్సు చేసేటప్పుడు పులిచర్మం మీద కూర్చుని ధ్యానంలో ఎట్లా అయితే లయం అవుతాడో, కళ్ళు విప్పి చూస్తూ పాట పాడుతూ నాదమునందో అట్లా లయమైన ఘంటసాల గారు కూడా ఒక యోగి పుంగవులే అన్న తాత్పర్యాన్ని తీసుకురావడం కోసం దాన్ని ప్రత్యేకంగా బాపు గారి శిష్యుడితో ఆ బొమ్మ గీయించడం జరిగింది. ఇవాళ అంత గొప్ప బొమ్మ ప్రత్యేకం గీయించి ఇవాళ వారికి అంజలి ఘటించాలి అని చెప్పి అంజలి ఘటించడం జరిగింది. ఇప్పుడు ఈ ఘంటసాల గారి పాటలు, పద్యాలు, శ్లోకాలు ఇటువంటివి పాడడంలో చాలా చాలా లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు. నిజానికి నేనంటే ఏదో మాటలు మాట్లాడాను కానీ వాళ్ళైతే ఉపాసన చేసిన వారు ఘంటసాల గారిని. భగవంతుణ్ణి ఎలా ఉపాసన చేశారో అలా ఉపాసన చేశారు. అటువంటి గాయకులు శ్రీయుతులు శరత్చంద్ర గారు, చంద్రతేజ గారు, వారి వాద్య సహకార బృందం, వారికి సహకరించే గాయనీమణులు వీళ్ళందరూ వచ్చి ఘంటసాల గారి పాటలు పాడతారు, పద్యాలు, శ్లోకాలు పాడతారు. ఈ కార్యక్రమం ఇవాళ ఉంటుంది. రేపిక ప్రవచనం చెయ్యను, ఎందుకనంటే మాట కన్నా పాట వినడంలో ఆపాత మధురం అందం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ నేను అడ్డెళ్లకుండా ఇంకా ఇవాల్టితో తప్పుకుంటాను. రేపు సాయంకాలం 6 గంటలకి తిన్నగా ఇక సంగీత కచేరీయే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత వారి యొక్క సంగీత కార్యక్రమం ఉంటుంది. అందరూ దయచేసి అట్లాగే క్రమశిక్షణతో కూర్చుని కార్యక్రమాన్ని అవతరించవలసిందిగా ప్రార్థన. స్వస్తి.